నేను మీ మధు. అవును, అప్పు చేశాం. కూటమి ప్రభుత్వంలోనూ అప్పులు చేశారని కొందరు యాగి చేస్తున్నారు. కానీ వారిలా కాదు, మేం చేసిన అప్పులు అభివృద్ధికి వినియోగించాం. దీని నుంచి సంపద సృష్టిస్తున్నాం. దానినే ప్రజల సంక్షేమం రూపంలో అందిస్తున్నాం. వారిలా అంటే జగన్లా అప్పులు చేసి దానిని తీర్చేందుకు కూడా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి మాకు లేదు. అసలు అప్పుల గురించి జగన్ కు మాట్లాడే హక్కే లేదు అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. తొలుత స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా 1320 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చానని కూడా చెప్పారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఆయన. అయితే ఆయన దీనిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వివరించారు. ఇక 3890 కోట్ల వ్యయం చేసి హంద్రీనీవా పనులు పూర్తి చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఇక కుప్పం నియోజకవర్గంలోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొస్తామని కూడా ఉద్ఘాటించారు. అయితే ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. అప్పు చేసి సంక్షేమం చేస్తామనడం ఏం పరిపాలన? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయడమే నిజమైన ఆర్థిక వ్యవస్థ. గత ఏడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్ని అవలంబిస్తున్నాం. ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక కుప్పం నియోజకవర్గంలో 1292 కోట్ల రూపాయల విలువైన పనులను చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 125 కోట్ల రూపాయల విలువైన పనులు కూడా పూర్తయ్యాయన్నారు. అయితే రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేస్తున్నామని కూడా చెప్పారు. ఇక గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశాం. నాడు దీపంతో గ్యాస్ కలెక్షన్లు ఇచ్చాం. నేడు దీపం 2.0తో ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ఇక స్వర్ణకుప్పం ప్రాజెక్టుల్లో భాగంగా రహదారులను సీసీ బీటీ రోడ్లుగా మారుస్తున్నామని చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ వంట గ్యాస్ ఉంది. ఇక సూర్యఘర్ పథకంలో ఇక్కడ ప్రతి ఇంటిని చేర్చామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి కూడా మేము మంచిగానే చేస్తున్నాం. అప్పులు తెచ్చింది ఇక్కడ అభివృద్ధి చేయడానికి తప్ప నాశనం చేయడానికి కాదు అని చెప్పారు. అంతేకాకుండా గత ప్రభుత్వం మాదిరిగా మా సొంత ఖర్చుల కోసం ఇక మిగిలిన విషయాలన్నిటి కోసం మేము అప్పు తీసుకురావట్లేదు. కేవలం అభివృద్ధి కోసమే, ఆ అభివృద్ధితో సాధికారత సాధించడానికి మాత్రమే చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సో మరి మీకేమనిపిస్తుంది? జగన్ ప్రభుత్వంలో అప్పు వేరు, ఇప్పుడు అప్పు వేరు అనుకుంటున్నారా? లేదంటే రెండు ఒకటే అంటున్నారా? లేకపోతే జగన్ హయాంలో అప్పు ఎక్కువగా తీసుకున్నారా, ఈ హయాంలో ఎక్కువగా తీసుకున్నారా అన్న క్వశ్చన్స్ కూడా తెర మీదకి బాగానే వస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందా, లేదంటే నారా చంద్రబాబు ఆధిపత్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.